అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. కేసులో చిక్కుముడిని ఇప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కేసు విచారణ సాగిస్తున్నాయి. కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. మరోవైపు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సిసోడియా రెవెన్యూలో జరిగిన అక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. చుక్కల భూములు, 22A ల్యాండ్స్ రిజర్వాయర్లకు సంబంధించిన భూములు, అసైన్మెంట్ ల్యాండ్స్ రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అనే దానిపై విచారణ అయితే జరుపుతున్నారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో 3 జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఆయన సమావేశం నిర్వహించారు. గడిచిన 3 ఏళ్లలో ల్యాండ్ కన్వర్షన్ చేసిన భూముల వివరాలపై చర్చించారు. సాయంత్రం నుంచి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిసోడియా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయనకు అర్జీలు ఇవ్వడానికి ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో బాధితులు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. భారీ ఎత్తున బాధితులు రావడంపై సిసోడియా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 10 మంది వస్తారనుకుంటే 100ల మంది ఫిర్యాదు చేసేందుకు రావడం షాకు గురిచేసిందని అన్నారు. అర్జీలపై విచారణ చేసి భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారీగా అర్జీలు వచ్చాయంటే వ్యవస్థలో లోపాలున్నట్లు తెలుస్తుందని అన్నారు. దహనమైన దస్త్రాలను రీక్రియేట్ చేస్తామని చెప్పారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు ప్రమాదంలో దగ్ధం కాకపోవడం సిసోడియా సంతోషం వ్యక్తం చేశారు. దస్త్రాల దహనం ఘటనపై ఫోరెన్సిక్ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.